హాయ్ ఫ్రెండ్స్, డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అనేది ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత ఆ ఫ్లవర్ అనేది చెట్టు పైన కుళ్ళిపోయిద్ది. అప్పుడు మనం చాలామంది తెలియక ఏం చేస్తారంటే దాన్ని వదిలేస్తారు, ఇంక ఏమైద్ది కాయ కాసిద్దిలే అని. ఆ ఫ్లవర్ అనేది చెట్టు పైన కుళ్ళిపోద్ది. ఇంకా కుళ్ళిపోతే ఏమైద్ది, అందులో పురుగులు చేరుతాయి. ఆ వైట్ కలర్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి, అవి కూడా మీకు చూపిస్తా క్లారిటీగా. ఆ పురుగులు చేరి కాయ మొత్తం తినేస్తుంది ఫ్రెండ్స్. ఆ పాను మొత్తం తినేయడం ద్వారా ఏమైద్ది, ఇంకా మనకి అంతా పుచ్చిపోద్ది లోన కాయ అనేది. ఇంకా ముందు ఎక్కువ కాయ ఫామ్ అవ్వలేదు, లావుగా అవ్వకోకుండా చిన్నగా ఉండిపోయింది. ఇంకా అంతే ఆ బల్బ్ షేప్లోనే ఉండిద్ది తప్ప మంచిగా లావు అనేది కాదు కాయ. అందుకని మీరు 4 రోజుల తర్వాత తీసేయండి. చూడండి ఫ్రెండ్స్, అవే పురుగులు చూడండి ఎట్లా పడిన తెల్ల తెల్లగా పడే పురుగులు. ముందు ఆ ఫ్లవర్ని మొత్తం తినేసి తర్వాత కాయ లోపలికి వెళ్ళిపోయి ఇంకా అక్కడ సెటిల్ అవుతాయి. ఆ కాయ అనేది కుళ్ళిపోద్ది ఫ్రెండ్స్. ఇంకా కుళ్ళిపోవడం ద్వారా ఇంక ఏం యూజ్ ఉండదు, మనం అంత కష్టపడి పెంచినా కూడా యూజ్ ఉండదు. అందుకని మీరు తీసేయండి. ఇంక ఇక్కడ కూడా ఉంది చూడండి, ఇది కూడా తీసేస్తాం. ఆ పువ్వులలో పురుగులు ఉన్నాయి కానీ చెప్పి ఎక్కడ వేయాలనే ఆలోచన అవసరం లేదు. నార్మల్గా తీసుకెళ్ళి చెట్టు మొదలు వేయండి, ఏం అవ్వదు. దానికి ఇంకా బలం వస్తుంది, దాంట్లో న్యూట్రిషన్స్ ఉన్నా కూడా చెట్టు అనేది తీసుకుంటుంది, బాగా హెల్తీగా పెరిగిద్ది, కాయలు కూడా మంచిగా లావు వస్తుంది. అందుకనే అది తీసుకెళ్ళి దాన్ని చెట్టు మొదలు వేయండి, ఇంకంత ఏం అవ్వదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.